ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను కూర్చోబెట్టి ఆమె ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ఆమె ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదనుకో ఒక డాక్టర్ని పిలిపించుకొచ్చి నేను ఆమె పార్ట్స్ అనేది నేను చెక్ చేపిస్తాను. ఒకవేళ మళ్ళీ ఈ షామీర్పేట లేకొస్తే మీరందరు కలిసి ఆమెతోని చీర కట్టించి గాజులు పెట్టి బొట్టు పెట్టించి అంత సత్తా మీ అందరి దగ్గర ఉందా? ఏమన్నా అమ్మ లేడీ కాదే ట్రాన్స్. ఒకప్పుడు మనం చూసినామనే ఒకసారి నువ్వు ఫేస్ చూడని వారికి జూమ్ చేసి ఫేస్ చూసారు. వాళ్ళ మేనేజర్ నాతో మాట్లాడినప్పుడు పింకే అని కూత పెట్టినప్పుడు ఆమె మహా అని చెప్పేసి మాట్లాడుకుంటుంది. అందులో నేను గుర్తుపట్టా ఇది పాతోడేరా అని చెప్పేసి అప్పుడు గుర్తుపట్టా. ఆమెకు మేనేజర్స్ కూడా 2 మేనేజర్స్ కూడా. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నంబర్ అయ్యి ఇలా ఆడపిల్లవని చెప్పుకొని తిరుగుతున్నావు, నీకు మంత్లీ అని అవుతుందని చెప్పినావు, ఎట్లా అవుతుంది నీకు అని చెప్పేసి నాన్న ఏమో కూడా ఒక గెటప్ వేసుకుందని నేను నమ్ముతున్నాను. బట్టలు లేకుండా గెటప్ ఏంటి అక్క? అసలు మనిషిని కాలబెడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట్ ఖరాబ్ అయ్యేది ఏంటంటే మన తలకాయ పుర్ర, అది పచ్చలైపోద్ది ఫస్ట్. అది డీటెయిల్గా పచ్చలు కాకుండా ఉన్నాయంటే బొందలకేం తీసినాయి అనుకోవాలా, మళ్ళీ కాస్టంలకేం తీసినాయి అనుకోవాలా. ఏనైనా మేము బట్టలు ఇప్పి తిరిగామా, నగ్నంగా మేము ఏమైనా పూజలు చేసామా, ఇవాళ ఒక్క ఆమె తలగబడి ఇప్పుడు అందరి మనకి ఖరాబ్ పేరు తెచ్చినందుకు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం తీసుకుంటే మీ అందరికీ అఘోరి మాత గురించి తెలిసిందే. సో లాస్ట్ టైం మీకు ఆల్రెడీ కంటిన్యూ ఇంటర్వ్యూలోనే ఇస్తున్నాం. ఈ సబ్జెక్ట్ ఇక్కడ దాకా రావడం ఎందుకు జరిగింది అని అంటే, సో అఘోరి మాత సంధ్యక్క వాళ్ళతో మాట్లాడింది. అసలు తను అఘోరినే కాదు, మా ట్రాన్స్ అయినా కావచ్చు, శివశక్తి అయిన పరంగా అంటే మేము 2 విధాలుగా ఉంటాం కాబట్టి సో మాకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తుంది. సో ఇంకొకటి నేను మెయిన్ ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఏంటంటే, తను ఆల్రెడీ నేను మార్చుకున్నా అంటే నేను ఈ ట్రాన్స్లో ఒక దాన్నే అని చెప్పేసి వీళ్ళతో మాట్లాడడం జరిగిందని సో చాలా క్లియర్గా ముందు ఇంటర్వ్యూలో తెలుసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం మీరు కూడా మా శివ స్టూడియోని చూస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పటి నుండి కంటిన్యూగా మాకు సో మెసేజెస్ అయినా కావచ్చు, కామెంట్స్ అయినా జరుగుతున్నాయి. రుద్రస్వామి గారు చెప్పినటువంటి మ్యాటర్ అయినా కావచ్చు, సో మాధురి గారైనా చెప్పినటువంటి మ్యాటర్ అయినా కావచ్చు. ఎందుకంటే సో ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ నుండి తెలియడం కోసమే మళ్ళీ ఏంటని తెలుసుకుందామని అయితే ఒకసారి సంధ్యక్క దగ్గరికి అయితే ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. ఎట్లున్నారు అక్క? బాగుందండి. అఘోరి ఏమో కానీ మీరు కూడా అలచల్ అవుతున్నారు ఆమెతో మొత్తానికి? అలచలేమో కానీ ఇదైతే టార్చర్ నాకైతే ఒక విధంగా. సో మీడియా టార్చర్ అనిపిస్తుందా? సో మీరు ఎక్కడ ఉంటారు అసలు? పుట్టి పెరిగింది ఇక్కడేనా? ఇక్కడనే అమ్మ, లోకలే నేను. సో బై బర్త్. సో అంటే మిమ్మల్ని నేను ట్రాన్స్ కింద చెప్పొచ్చా లేకపోతే శివశక్తి కింద చెప్పొచ్చా? ట్రాన్స్ ఆఫ్ జోగిని, 2 కింద. 2. సో అంటే మీరు ఎప్పుడు అఘోరి మాతను కలవడం జరిగింది? నేను స్టార్టింగ్ ఆఫ్ అయితే ఒక 4-5 ఇయర్స్ కింద మనకి బాయ్ గెటప్లో వచ్చినప్పుడు షామీర్పేటకి అబ్బాయి వచ్చింది. అప్పుడు ఫస్ట్ చూశాను కానీ అప్పుడు మాట్లాడలేదు నేను. అయితే వస్తూనే ఉంటారు కదా ఇట్లా అఘోరాలు అని చెప్పేసి ఆ మిస్ అని చెప్పి నేను గమ్మున ఊకున్నా. అయితే తర్వాత ఒక 6 నుంచి 7 మంత్స్ తర్వాత ఆమె లింగ మార్పిడి చేయించుకుంది. ఓకే, మీరు చూసినప్పుడు జనరల్ అబ్బాయి లాగానే ఓకే. నేను కాదు, అక్కడ గుడికాడ వాళ్ళు కూడా మీరు అడిగితే కూడా మంచిగా చెప్పేస్తారు మీకు. ఇప్పుడాక పోయినప్పుడు కూడా మీరు కనుక్కుండొచ్చు. అవును, అడిగాం. వాళ్ళు ఏమంటున్నారు, వచ్చిపోయింది, అవును ఒకప్పుడు ఇట్లనే ఉండే, ఈయనే ఉండే, అడక ప్రతి ఒక్కరు చెప్తారు. అయితే తర్వాత లింగ మార్పిడి చేయించుకొని వచ్చినప్పుడు రుద్రాక్షల మాలలు అనేవి ఇన్నిగా వేసుకొని వచ్చి అప్పుడు చెస్ట్ సిజేరింగ్ కాలేదు. మీ మీడియా వాళ్ళకి కొంచెం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, డీటెయిల్గా ఆమె చూపెట్టిన ఫొటోస్ మాత్రం మీరు డీటెయిల్గా పెడితే ఆమె లింగ మార్పిడి చూపించుకున్న కొత్తలో ఎట్లుంది, ఇప్పుడు బాడీ గెటప్ ఎట్లుంది, మళ్ళీ అప్పుడు చెస్ట్ సర్జరీ లేదు, రుద్రాక్షల మాలలు గుప్పలుగా వేసుకొని ఉంది. అప్పుడు చెస్ట్ సర్జరీ లేనప్పుడు ఏమంటే చెస్ట్ సర్జరీ అయ్యిందో వెండితో నల్లిన 2 రుద్రాక్షల మాలలు, సైడ్ మాలలు ఇవి 2, ఒక జంజీరం తప్ప ఇప్పుడు ఏమి ఉండట్లేదు మరి. సో ఒక ట్రాన్స్గా ఒక అఘోరి మాత అట్లా బట్టలు రాకుండా జనాల్లోకి మధ్యలోకి వచ్చి ఒక ఆడపిల్లని కించపరిచినట్టుగా చెప్పొచ్చు కదా? అవును, నేను దాని గురించే కదా. సో అంటే మీరు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా అక్క, అంటే మీ కమ్యూనిటీ వాళ్ళైనా ఏదైనా డిసైడ్ అయ్యి మళ్ళీ అఘోర వచ్చినప్పుడు మనం మాట్లాడదాము, అసలు ఏంటి ఇంత అసభ్యంగా చేసి వెళ్ళిపోయింది? ఎందుకంటే మనం ఇంత అందంగా రెడీ అయ్యి చీర కట్టుకున్నా కూడా ఒక చున్నీ వేసుకున్న ఉన్నటువంటి సమాజం ఘోరంగా చూస్తున్నట్టు సిచ్యువేషన్లో ఆమె అంత బహిరంగంగా వచ్చి తిరగడం అయితే జరిగింది. సో నేను లోక కళ్యాణం కోసమే వచ్చినా అని చెప్పడం జరిగింది. దాదాపుగా చాలా క్వశ్చన్స్ వేసినా నాకు తెలిసి అయితే ఒక ఆన్సర్ కూడా రాలేదు. దీన్ని ఎందుకు నేను అడుగుతున్నా అంటే, నాకు కూడా దాదాపుగా కామెంట్లలో
మీరు ఏం పెడుతున్నారంటే అసలు ఏం తెలుసు అని అడుగుతున్నారని మీరు మమ్మల్ని క్వశ్చన్స్ వేసే ముందు సో ముందుగా ఎవరైతే కామెంట్ పెడుతున్నారో ఫస్ట్ ఆమె గురించి తెలియడం కోసమే మేము ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాం. అసలు ఫేకా లేకపోతే నిజమా అనేది వీళ్ళకే తెలియాలి, ఎందుకంటే మీతో తిరిగిందని మేము విన్నాం. అవునండి. అయితే తిరిగిందనంటే ఒక ఫ్రెండ్లీగా ఏం తిరగలేదు మాతోని. అయితే నేను షామర్పేట కట్టమైసం ఇక్కడ భిక్షాటన చేస్తాను, ఒక జోగిని వ్యవస్థ నంబర్ని కూడా. నేను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ కూడా ఉంటాను. అయితే మా పిల్లలు అక్కడ పోతున్నాం వస్తున్నాం, మేము కూడా రోజు భిక్షాటనకి పోతున్నాం వస్తున్నాం. షామర్పేట లేక్లో ఉన్న సంగతి మాకు తెలియదు. ఓకే, లేక్లో ఉన్న సంగతి నాకు తెలియదు. నేను ఒకరోజు ఇంటికాడికి వచ్చినా కూర్చున్నా, నా ఫోన్ పిల్లలు వస్తున్నారు, మా కూతురు ఉంటుంది, ఒక పాపని అడాప్ట్ చేసుకున్నా. ఆ పాప ఒత్తుకుంటూ కూర్చుంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇట చూసి లేడీ అఘోరన్ అంట, లేడీ అఘోరన్ అంటే ఎవరు అని చెప్పి నా ముంగడికి తీసుకొచ్చి నా పిల్లలు ఏమన్నా అమ్మ లేడీ కాదే ట్రాన్స్, ఒకప్పుడు మనం చూసినామనే ఒకసారి నువ్వు ఫేస్ చూడని వారికి జూమ్ చేసి ఫేస్ చూసేవారు. పాత ఒకప్పుడు బాయ్ లాగా వచ్చినామనే ఇప్పుడు బాయ్గా ఉన్నప్పుడు మీకు తన పేరు ఏమన్నా ఐడియా ఉంది? ఇప్పుడు అలియా శ్రీనివాస్ అని పిలుస్తున్నారు, జనరల్ గా మీకు కూడా కొన్ని నిక్నేమ్స్ ఉంటాయి కదా. మాత్రం పింకీ మీరున్నప్పుడు. పింకీ. మరి స్వీటీ ఎవరు? స్వీటీ ఏమో కానీ పింకీ అయితే నాకు తెలిసింది. అలియా శ్రీన్ గారికి పింకీ అని ఉందండి. పింకీ రూపంలో ఉన్నటువంటి అఘోరి మాత గురించి ఇంత చర్చ జరుగుతుంది. చెప్పండి. ఎట్లా కూడా తెలుసానంటే ఇంతకుముందు మనము గుడికాడికి వచ్చినప్పుడు ఒక 2-3 పిలువంగా కూడా మనం విన్నాము. అది మర్చిపోకపోయినా కానీ మొన్న వాళ్ళ మేనేజర్ నాతో మాట్లాడినప్పుడు పింకీ అని కూతబెట్టినప్పుడు ఆమె హా అని చెప్పేసి మాట్లాడుకుంటుంది. అందులో నేను గుర్తుపట్టా ఇది పాతోడేరా అని చెప్పేసి అప్పుడు గుర్తుపట్టా. ఆమెకు మేనేజర్స్ కూడా? 2 మేనేజర్స్ కూడా. ఆమె మెయింటెనెన్స్కి అంటే ఏమన్నా చేస్తారని చెప్పేసి పెట్టుకుందా, లేకపోతే జనరల్గా వాళ్ళు భక్తులు అని చెప్పింది నాతో? భక్తులు అయినప్పుడు అండి ఒక మాటకి వింటారా, మనకు భక్తులు అంటే మీదికేనైతే భక్తులను పంపారు కదా, అలా హెడ్ ఆఫీస్ అనుకుందాం. ఇప్పుడు నాకు ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే మాత్రం నాకు బయట అఘోరాలు తెలుసు, వాళ్ళు ఈమెను పంపించినప్పుడు ఆమె సేఫ్టీ గురించి నన్ను ఉంచారని చెప్పారు. మీతో మాట్లాడడం జరిగిందా? సో మాట్లాడిన వ్యక్తి పేరేంటి? ఆయన పేరేం పేరు ఉండే అండి, నాకు నోట్లో ఉంది, బయటికి రాలేదు. ఆ అబ్బాయి ఫొటోస్ కూడా మనం వీడియోలలో విజువల్స్ వైట్ కలర్ షర్ట్ వేసుకొని బ్యాక్ సైడ్ ఉన్నాడు అబ్బాయి, కొంచెం కళ్ళు పెద్దగా ఉన్నాయి, అతనేనా? ఒత్తు గడ్డ ఉంది ఆ పిల్లగానికి. ఆ పిల్లగాడు మళ్ళీ నా ఫోటోలలో కూడా ఇంకో మీరు జూమ్ చేస్తే ఒక అంకుల్ ఉంటాడు, ఆయన కూడా ఆమె వెంబడి ఉంటాడు. వీళ్ళిద్దరు రెగ్యులర్ గా తిరుగుతూ ఉంటారు రెగ్యులర్ గా. సో అంటే ఆమె ఇప్పుడు ఈ హైదరాబాద్ కి నేను తెలంగాణ గడ్డ మీదకి వచ్చినా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఆమె ప్రాపర్ అందరికి ఇప్పుడు మొన్న వీడియోలో చూసినటువంటి ఒక మీడియా త్రూ నుండి సో ఆమె మంచిర్యాల దగ్గర ఒక విలేజ్ అని మనకు తెలిసింది. సో ఇక్కడ ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి మీరు బాయ్ నుండి చూసినటువంటి సంవత్సరం కాకుండా ఆమె సో ఈ సర్జరీ చేసుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఎక్కడ చూసారు ఆమెని? ఈ లేక్ దగ్గరనే చూడడం జరిగిందా లేదా బయట జనరల్ గా? బయట ఎప్పుడు చూడలేదండి. నాకు బయట నేను ఎక్కువ ఏం తిరగను, ఏమన్నా ఇల్లు నా సరౌండింగ్స్ ఏరియా తిక్కలేస్తే ఇక షామర్పేట కట్టమైసం అంతే నాది. అక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునేదా? అవునండి, చేసుకుంటుంది. అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటుంది, ఒక 2 నిమిషాలు అటు ఇటు చూస్తుంది, మళ్ళీ ఇక లేడీస్ అందరూ అటు ఇటు చూస్తారు అని చెప్పి సీదా వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు మీతో ఏమైనా మాట్లాడడం, మీతో షేర్ చేసుకోవడం అనేది ఏమైనా జరుగుతూ ఉంటుంది? అదే రోజు నేను చెప్తున్నాను కదా, మా ఇంట్లో ఫోటోస్ దిగారా? ఒక ఫోటో దిగాం మేము, ఫోటో ఉంది నా దగ్గర. ఆ రోజు కూడా రుద్రాక్షలతో సైడ్కి కప్పేస్తుంటే రుద్రాక్షల దగ్గర పట్టుకోవాలంగానే చెస్ట్ దగ్గరికి ఇట్లా కనబడతట్టు, మొత్తం ఇట్లా కనబడతట్టు ఇట్లా రుద్రాక్షలు పట్టుకొని ఫోటో దిగింది మాతో. మీకు అనిపించలేదా, మీరు అడగలేదా ఒకప్పుడు స్వీటీగా అంటే పింకీగా ఉన్నటువంటి వ్యక్తి సో ఇప్పుడు ఈ నగ్నంగా మా దగ్గరికి వచ్చింది, విభూది ఊసుకుంది కదా, మీరు ఏం అడగలేదా ఎందుకు ఇట్లా తయారైనవు శ్రీనివాస్ అని? నేను అవన్నీ ఏం అడగలేదు, కానీ నువ్వు ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నంబర్ అయ్యి అలా ఆడపిల్లవని చెప్పుకొని తిరుగుతున్నావు, నీకు మంత్లీ అని అవుతుంది అని చెప్పినావు, ఎట్లా అవుతుంది నీకు అని చెప్పేసి నా అన్న. అయితే నేను లింగ మార్పిడి చేయించుకున్నాను, కరెక్టే, కొన్ని రోజులలో రివీల్ అయిపోతానని చెప్పేసి మాకు చెప్పింది. మీతో చెప్పడం జరిగింది? అంటే మీరు అప్పుడే అడిగిలా నెలసరి గురించి? అవును అడిగానండి. అడిగితే ఇక లింగ మార్పిడి అన్నాక మొత్తం తెలిసిన సంగతి, ఒక ట్రాన్స్ మహిళకి ఎవరికైనా కానీ లింగ మార్పిడి చేయించుకున్నాక కూడా డేట్స్ ఆఫ్ పీరియడ్స్ కావు, మంత్లీ ఆఫ్ కాదు. అంటే నా వీడియోలో నాకు చెప్పిందంతా నన్ను వెర్రిదాన్ని చేసిందేనా అఘోరి? విభూది పూసుకొని నేను ఆపుకుంటా అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దాదాపు అందరు చూసే ఉంటారు, సో అందరు అడుగుతున్నారు కూడా అండి. ఎంతమంది మీడియా వాళ్ళనో అంతమందిని జోకర్లను చేసింది ఇప్పుడు. నేను మీ గురించి కూడా కొట్లాడాను ఒకసారి, ఏంది మీ ఇంత మంచి చెప్తుంది, ఒక ట్రాన్స్ వాళ్ళతో నాది వీడియోలు మీడియా వాళ్ళు తీస్తారు కదా, ఆయనతో తెలియదు ఒక ట్రాన్స్ ఆమె అని అర్థమైన తర్వాత పీరియడ్స్ ఆఫ్ ఎట్లయితే అని చెప్తా, ఆమె ఎట్లా నమ్మిందని నేను అడిగాను కూడా. మాకు 2 రోజులు నీ గురించే మాట్లాడాము మేము మా ఇంట్లో.
ఆమె ఎట్లా బుద్ధిగా నమ్మింది, ఎట్లా మర్చిపోయింది ఆమె అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. సో నమ్మడం అనేది కాదు, మేము జనరల్ అడిగితే ఆమె ఏమంటుంది అంటే నేను శ్మశానంలో ఉంటున్నా విభూతితో ఆపుకున్నా అన్నప్పుడు విభూతితో ఎవరు ఆపుకోలేరు. అది అసలు అది సృష్టి ధర్మమే కాదండి దానికి అసలు చెప్పడానికి కూడా ఏముండదు. మేమేమనుకున్నామంటే ఒకవేళ శ్మశానంలో ఉంటే ఆ టైంలో ఏమన్నా పెడుతుందా ఏమో తెలియదు, పర్టికులర్గా ఏమో తెలియదు, మరి అఘోరి మాత అంటుంది. సో బేసిక్గా అందరు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మూఢనమ్మకాలు దాదాపుగా చాలా మంది నమ్ముతారు ఊర్లలో. సో ఇప్పుడున్న ఇక్కడ ఉన్నటువంటి సిటీలో నమ్మడానికి ఎవరు రెడీగా లేరు. కానీ అందరినీ అంత మభ్యపెట్టించి ఆమె వెనక ఎవరైనా ఒక బాణం అంటే ఒక హస్తం వదిలి ఆమెను పంపించారని చెప్పొచ్చా బిజినెస్ కోసం? నేనైతే బిజినెస్ పరంగా అంటే ఇప్పుడు చాలా మటుకు చూడొచ్చు దొంగ బాబాలు. అవును, అలాంటి ఏమో కూడా ఒక గెటప్ వేసుకుందని నేను నమ్ముతున్నాను. బట్టలు లేకుండా గెటప్ ఏంటక్క అసలు? ఈరోజు చిన్నపిల్లగాడు పెద్దోడు అన్నట్టు ఏం లేదమ్మా. ఫస్ట్ కావాల్సిందే పేరు, ఫస్ట్ పేరు, సోక్టాపులు కావాలి. ఇవాళ సచ్చినాడు 10 మంది పాడ మోస్తాక మంచి పేరు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. మంచి ఫేమ్లో ఉంటే చాలు, 100 మంది వస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఆమె అంత ఫేమ్ కోసమే చేసింది అట్లా? అవునండి, 100%, 101%. సో మీరు మళ్ళీ తర్వాత 29th నేను తెలంగాణ మీద అడుగు పెడతా, సో నేను విజృంభణ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఏ పరంగా చేస్తుందని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ట్రాన్స్గా? వన్ థింగ్, నేను ఒక మాట మాత్రం మీడియా వాళ్ళకి నిన్నటి నుంచి 9-10 నాకు ఇంటర్వ్యూలు అయినాయి. నిన్నటి నుంచి ప్రతి ఒక్క మీడియాకి చెప్తున్నాను, 29 తారీఖు ఆమె వస్తుంది అని అన్నారు కదా. కన్ఫామ్ ఆ రోజు మాత్రం ఎంతమంది నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారో అంతమంది కన్ఫామ్ షామర్పేట లేక్ దగ్గర రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను కూర్చోబెట్టి ఆమె ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ఆమె ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదనుకో ఒక డాక్టర్ని పిలిపించుకొచ్చి నేను ఆమె పార్ట్స్ అనేది నేను చెక్ చేపిస్తాను. ఆమె ట్రాన్స్జెండర్ అని ఒప్పుకోవాలి. అదే ఇలా నాగ సాధువులు కానీ అఘోరాలు కానీ అందరూ ఒక ఇంటర్వ్యూలు అందరు ఇస్తున్నారు. ఎందుకు ఆమె ఒక నాగ సాధువులలో లేదు, అఘోరిలలో లేదు. ఒక్క ఆయన మాత్రము అంటున్నాడు ఈమె అఘోరి తత్వంలో ఉంది అని చెప్పేసి ఒక ఆయన అంటున్నాడు. ఆయనది కూడా ఒకప్పుడు ఏమైంది, దొంగ బాబా కిందకే లెక్క కట్టేశారు ఆయన కూడా. ఆయన మాటలు కూడా ఎవరు వినలేరు. కొన్ని ఆయన జెన్యున్గా ఉన్నా కానీ ఆయన డూప్లికేట్ చేసేసారు కొంతమంది. ఇప్పుడు 100 వీడియోస్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. జనరల్గా ఒక అమ్మాయి నుండి అంటే దేవుని దాంట్లోకి మారిన వాళ్ళది వాయిస్ అనేది ఇమీడియట్గా తెలిసిపోతుంది. సో ఆమె ట్రాన్స్ అని చాలా క్లియర్గా ఆమె వాయిస్ అర్థమవుతుంది. సో బెటర్గా అంటే మాకు తెలిసినటువంటి కొంతవరకు ఇప్పుడు మీరు సర్జరీ చేయించుకున్నప్పుడు ఒక పార్ట్ ఆఫ్ వేలో కొన్ని కుట్లు వేయడం ఎవరికైనా జరుగుతుంది అమ్మాయికి. సో పాప పుట్టినప్పుడు సర్జరీకి అయినా కూడా మనకు కుట్లు ఉంటాయి పొట్టల మీద. సో అంత క్లియర్గా కనిపించినప్పుడు కూడా అంత ఇట్లా మోసం చేసి ఆమె లేదు నేను అసలు ట్రాన్స్ కాదు నేను నా ముందే చెప్పింది, నేను చెప్పాను బహిరంగంగా చెప్పేస్తా ఉంటే అక్కడ కొట్టడానికి ఏమైనా ఉంటుందా, అడగడానికి ఏమైనా ఉంటుందా? సరే అండి, ఒక అఘోరా అనుకుందాం. అఘోరాకి పేయి మీద మాత్రము ప్రేమ ఉంటుందా? ఒక శరీరం మీద ప్రేమ ఉంటుందా అఘోరాకి? మాకు ఇంకొక డౌట్ కూడా ఉందక్క. ఇప్పుడు జనరల్గా మీరు దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంటారు కాబట్టి మీ దగ్గరికి అంటే ఇప్పుడు 3 రోడ్లకు వెళ్ళేటప్పుడు మీరు అవన్నీ చేస్తూ ఉంటారు, పూజలు అట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు. సో మీరు దేవుని పేరు చెప్పుకొని కొన్ని కడాలు వేసుకోవడము, సో వెండి అవన్నీ ధరించడం జరుగుతుంది. నేను ఇప్పటివరకు చూసినటువంటి అఘోరాలు అయితే అంటే వాళ్ళ ఒంటి మీదనైతే కనీసం ఒక వస్త్రం అనేది అంటే ఒక పార్ట్ ఆఫ్ వేలో మాత్రమే చుట్టుకుంటారు వాళ్ళు కొన్ని సందర్భాల్లో. సో ఈమె కాళ్ళకి మట్టెలు ఉన్నాయి, నేను అడిగా మీకు మట్టెలు ఉన్నాయి, సో తర్వాత పట్టీలు కూడా ఉన్నాయి, సాధన చేసినాము 8 ఉన్నాయి అని చెప్పింది. సాధనలో రకాలు చెప్పమన్నా నాకు చెప్పలేదు. అసలు ఏ పరంగా ఒక్కొక్క కడం వేసుకుంటారు? ఇప్పుడు నేను జనరల్గా మేము చేసిన దాంట్కి మేము ఈ కడాలు వేసుకునేటప్పుడు ఇది మల్లన్న దేవుడికి వేసుకున్నాము, ఇది శివుడికి వేసుకున్నాము, ఇది సమ్మక్క జక్క వేసుకున్నాం, సంథింగ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు వీళ్ళు. అమ్మ ఒక మాటకి వింటావా, ఎవరికైనా సరే కానీ సాధన అయినా కానీ ఏదైనా కానీ కుడికాలు, ఎడమకాలు యంత్రం అయితే కుడికాలు అది మంత్రం. మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. ఎడమకాలికి ఎప్పటికైనా కానీ కడాలు వేసుకోరు, కుడికాలకు మంత్రం అన్నప్పుడే వేసుకుంటారు. మళ్ళీ పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎటువైంది, మీకు 2 కాళ్ళకు ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ డిజైన్ ఆఫ్ సేమ్ అన్నీ అంటే ఒక అట్రాక్షన్ గురించే వేసుకుంది కదా, మళ్ళీ దానికి ఏమంటారు మీరు? సరే ఒక అఘోరకు సొమ్ము ఉండొద్దు అని చెప్పేసి అనొద్దమ్మా. అఘోరకు ఒక సొమ్ము ఉంటుంది, అది వెండి బంగారం కాదు, రాగి వస్తువు. ఇప్పుడు మన శివునికి కూడా రాగి వస్తువులు అంటే ప్రీతికరం. ఒక రాగి వస్తువుకి ఎవరైనా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ వెండి అవన్నీ వేసుకొని చెవులు ముక్కులు కాంటలు అన్నీ పెట్టుకొని ఇదేం అఘోరానమ్మా? ఒకవేళ మళ్ళీ అఘోరి మాత ఈ తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్కి వచ్చి, అఘోరి మాత అనకండి, అఘోరా అనండి. మళ్ళీ మీరు ఎట్లా కన్వర్ట్ చేస్తారు? ఇప్పుడు ఆమె వచ్చి చెప్పేదాకా ఆమె అఘోరి మాతనే అనాలి. నాట్ ఎ ఫాల్.
అగరి మాత కూడా కాదు, నేను చెప్తున్నాను. మిమ్మల్ని అఘోరి మాత అన్నది అంటుంది, కనీసము శ్రీనివాస్ అలియాస్ అని అయితే సంబోధించడం జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ ఈ షామీర్పేట లేక్ వస్తే మీరందరు కలిసి ఆమెతోని చీర కట్టించి గాజులు పెట్టి బొట్టు పెట్టించి అంత సత్తా మీ అందరి దగ్గర ఉందా? వన్ థింగ్, ఇప్పుడు మీరు చెప్పే మాటలలోకి నేను ఒక మాట చెప్తాను, ఆ సత్తా మా దగ్గర లేదు. ఎందుకు మాటకు చెప్తాను నీకంటవా, ఒక మనిషి ఎట్లా పుట్టిండో అట్లా జీవించే హక్కు ఉంటుంది. ఇప్పుడు ఆమె ఒక ట్రాన్స్ మహిళగా మేము ఒప్పుకొని ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఒక చీర కట్టుకొని తిరగమని మేము సజెషన్ ఇస్తాం. ఇప్పుడు పోలీస్ వాళ్ళ చేతులలో ఉంటుంది అది, ఎందుకంటే మేము మొత్తం ప్రూఫ్ చేసేసినాక ఇదే బహిర్గతంగా తిరుగుతుంటే ఎవరైనా ఒప్పుకుంటారు? సో నన్ను ఎవరు టచ్ చేసే అంత లేదు, రేవంత్ రెడ్డి కూడా నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి ఆమె సవాల్ విసిరింది. సారీ ఒక మాట, ప్రతి పుట్టిన ఒక జీవికి కూడా మనము కేసు పెట్టుకోవచ్చు. కోడి కేసు కోర్టుకు పోయినా తెల్లారు. అవును, మళ్ళీ కోడి మీద కేసు అయితే లేదా, సాధిన వాళ్ళ మీద కేసు అయితే లేదా? బర్రెలు గొర్రెలు ఉన్నాయి, వాటిని గుర్తనే వాటి మీద కేసు పెడుతున్నాను అంటే ఆమె ఒక మనిషి కాదు, ఒక జంతువు కాదు, కిందికి లెక్క పెడుతున్నారా మీరు? చెప్పండి, మళ్ళీ మీరు అట్లా లెక్క పెడతామంటే లెక్క పెడతాం. ప్రతి ఒక్క మనిషికి, జంతువుకి, ప్రతి ఒక్క దానికి కేస్ ఆఫ్ ఫైల్ ఉన్నది. ఒక కోర్ట్ లా ప్రకారంగా సెక్షన్ ప్రకారం కూడా ఉంది. నేను ఎవరిని అడిగినా చెప్తారు. నా పిల్లలు లాయర్స్ ఉన్నారు. ఇప్పుడు టచ్ చేయలేరా ఆమెను ఎవరు? మరి ఎందుకు టచ్ చేయలేరు? ఆమె ఒక్క దగ్గర ప్లేస్ ఆఫ్ ఉండి డైరెక్ట్గా ఉంటే కదా, తిరుగుతూనే ఉంది. ఆమె గురించి ఇన్ని రోజులు తెలియదు కాబట్టి అబ్బా నిజంగా బాబానేమో, నిజంగా అఘోరి అని చెప్పి ఎవరు టచ్ చేయలేరు. ఇప్పుడు ముఖం పట్టుకొని ప్రూఫ్ అయిపోతుంది ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పేసి. ఆమె అమ్మాయి అని అంటుంది, వాళ్ళ అమ్మాయి అంటుంది, వాళ్ళ అమ్మ నాన్నే చెప్తున్నా మగపిల్లగాడు నా కొడుకు అని చెప్పేసి, వాళ్ళ అన్నదమ్ములే ఒప్పుకుంటున్నా మా అన్న అని చెప్పేసి. అంటే చిన్నపిల్లంలోనే 7 సంవత్సరాల వరకే నేను ఇంట్లో ఉన్న, 7 సంవత్సరాల తర్వాత నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పటికి వెళ్ళలేదు. ఒకవేళ మారిన తర్వాత నేను వెళ్ళి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నా. సో నేను ఇప్పటికైతే వెళ్ళలేదు. ఒకవేళ నేను అడిగిన సందర్భాల్లో కూడా చనిపోతా మాత్రమే నేను వెళ్తా అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో తల్లిదండ్రుల మీద ప్రేమ లేదని మనం ఎప్పుడు చెప్పొద్దు. ఎన్ని రోజులకైనా మనం ఫోన్ మాట్లాడినా కూడా హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది. సో మీడియాని చూపెట్టడం వల్ల కూడా పాపం ఆమె చాలా ఇబ్బంది పడ్డది కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఏదున్నా వెళ్ళి తెలుసుకోవడం, ఎందుకంటే జనాలకు తెలియడం కోసం అసలు ఏంటా అనేది. సో ఇప్పుడు నేను పర్టికులర్గా ఏం అడుగుతున్నానంటే, సో అఘోరి మాత ఇప్పుడు మీ దగ్గరనే చాలా వరకు ఉండడం జరిగింది, షామీర్పేట వేలోనే ఉన్నది కాబట్టి మీకు ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి. అంటే మీరు ఆమెతో జర్నీ చేసిన టైం అయినా కూడా ఆమె కార్ దగ్గరికి మీరు వెళ్ళడము, చూడడము, ఆ కార్లో ఉన్నటువంటి పుర్రెలను చూసి మీరేమైనా భయపడడం, అసలు అది నిజమైన పుర్రెలేనా, అట్లా పుర్రెలు ఎంతవరకు కరెక్ట్ పెట్టుకోగలుగుతారు? సరే, మెయిన్ థింగ్ ఒక మాట మనం మాట్లాడుకుందాం. ఆ పుర్రెలు ఎక్కడికైనా వచ్చాయంట? తెచ్చుకుందట ఆమె. ఎక్కడి నుంచి? శ్మశానంలోకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎక్కడ నుండి తెచ్చుకుంటారు? ఒక మాట, శ్మశానంలోకేనంటుంది, మహాఘాట్లకేనంటుంది. మన కాశీ ఘాట్లలో కానీ కాలబెడతారు కానీ బొందబెట్టరు. అవును, మళ్ళీ బొందబెట్టిన పుర్రెలు అవి, కాలబెట్టిన పుర్రెలు కావు. మీకు తెలిసిపోతుందా అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిని కాలబెడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట్ ఖరాబ్ అయ్యేది ఏంటంటే మన తలకాయ పుర్ర, అది పచ్చలైపోద్ది ఫస్ట్. అది డీటెయిల్గా పచ్చలు కాకుండా ఉన్నాయంటే బొందలకేం తీసినాయి అనుకోవాలా, మళ్ళీ కాస్టంలకేం తీసినాయి అనుకోవాలా మేడం మేము? అసలు పండ్లు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మళ్ళీ కాలిపోతే ఊసిపోతా ఏడు కాడికేని. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ పుర్రెలా భూమిలో పాత పెట్టిన వాళ్ళ పుర్రెలు అవి. మన అట్లా పర్మిషన్ ఇస్తారా తీసుకోవడానికి? అమ్మ ఒకసారి బల్సనాలపేట బొందలగడ్డకు రండి, అక్కడ నేను ఒక చిన్న గుడి ఉండే. అద్దు, ఆమె నన్ను శుద్రపూజ చేసేటప్పుడు రమ్మంది, నేను అసలే రాడు ఏడికి. ఒక మాట, నేను తప్పు చెప్పట్లేదు, ఒక మాట కండి. బల్సనాలపేట బొందలగడ్డలో ఒక చిన్న గుడిని అక్కడ రెంట్కున్నప్పుడు చిన్న గుడి ఉండే అక్కడ. దాన్ని ఏం చేసి జర ఊడ్చి కానీ జర అవి క్లీన్ చేసుకుంటే అమ్మవారి విగ్రహం మొత్తం ఖరాబ్ అయిపోయి ఏం లేకుంటే అమ్మవారి విగ్రహం అక్కడ పెట్టించి ఆడ ఎల్లమ్మని ప్రతిష్టాపన చేసి ఈరోజు అప్పుడు ఒకళ్ళు చూస్తాం కూడా లేకున్నా ఉన్న గుడి ఈరోజు 10 మంది పూజలు అందుకునే గుడిలాగా చేసాం బొందలగడ్డలో. కొన్ని ఏండ్ల సంబంధం నుంచి ఉన్న గుడినే పిచ్చకుండ్ల గుడిని చేస్తే ఇలా 10 మంది వచ్చి పూజ చేసుకున్నారు. అంత మంచిగా ఒక గోశాల పెట్టుకున్నాడు, 2 ఆవులు తెచ్చి పెట్టుకున్నాడు గుడి అయినా. ఇలా ఆయన ఏ కష్టం చేస్తున్నా ఏం చేస్తున్నా ఒక 10 పూజలు చేసుకుంటున్నాడు. అదే బొందలగడ్డల అమ్మవారు ఉంది, అదే బొందలగడ్డలో మీరు వెళ్ళారనుకో, ఇలా పెట్టింది ఒక 10-15 రోజుల తర్వాత కుళ్ళిపోయిన తర్వాత అన్నదానం బొక్కలు తీసేస్తారు, సంచిలా కట్టేస్తారు, పక్క పడేస్తారు, మళ్ళీ అదే పక్కన ఇంకా 4 పెట్టేస్తారు. అదేంది? ఒకసారి రండి, నేను చూపెడతాను. ఇంత పెద్ద కుప్పు ఉంది అక్కడ, మళ్ళీ ఆడ పట్టుకున్న వాళ్ళు నాకేమంటే నాకు కూడా ఇస్తారు ఇప్పుడు. సో మీరేమైనా ఇప్పటివరకు ఏమైనా పూజలు చేయడము, క్షుద్ర పూజలు చేయడము, అమావాస్య పౌర్ణమి లాంటి మీరు ఏమైనా చేస్తారా? అంటే మేము కాళీమాతని నమ్ముతాం, మేము మహాకాళీమాతని శ్మశాన కాళీ నమ్ముతాం. మా ఫ్రెండ్ ఉన్నాడు హర్ష అని,
ఆయన నేను కాళీమాతను నమ్ముతాను. ఇప్పుడు ఇంట్లో కూడా కాళీమాతకు మేము సో మీరు నమ్మినప్పుడు మీరు కొన్ని పూజలు అయితే మీకు చేయడం తెలియడము, ఏదైనా తిప్పేయడం లాంటి అయితే మీరు చేస్తారు. సో అంత అఘోరి మాత అయినటువంటి వ్యక్తి ఎదురుగా కూర్చున్నటువంటి జనరల్గా ఇప్పుడు కొంతమందికి ఏదైనా కొన్ని చదవడం వస్తుంది, మేము మా గురువు దగ్గర నేర్చుకున్నాము, సో అమ్మవారికి మేము ఎక్కువ భక్తులం కాబట్టి మాకు తెలిసిపోతుంది, సో అమ్మవారు మాతో మాట్లాడతారని చెప్పి జనరల్గా దాదాపుగా చెప్తూ ఉంటారు కొంతమంది. అది నిజమా కాదా అనేది వాళ్ళ భక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు ఈ అఘోరి మాత ఏది చేసి చూపెట్టమన్నా కూడా ఓపెన్గా నేను చెప్పా, మీరు ఏమని అనుకోండి, నాకు సంబంధం లేదు, మీరు ఉండండి, సావండి, నన్ను చూసి భయపడండి అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా మాట్లాడుతుంది. నిజంగానే అఘోరాలకు అంత కోపం ఉంటుందా? అంటే అఘోర గురించి మాకు తెలిసింది ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటారు, దేవుణ్ణి కొలిసే వాళ్ళని చాలా ప్రశాంతంగా ఉంటారు అంటారు. అది వేసినప్పుడు ఆ వీడియో చూసినప్పుడు మీరు ఎలా అనుకున్నారు అసలు? ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అఘోరాకు వచ్చేసేవారు కోపం ఉండకూడదు. దేనివల్ల అంటే వాళ్ళు దేహశుద్ధి ఆత్మశుద్ధి చూసుకొని పరిశుద్ధులైన మనుషులు వాళ్ళు. ఒక మన ఈ పొల్యూషన్కి అనేది దూరం వెళ్ళిపోయాను. అసలు ఆయన అఘోర ఏం తెలుసా, మనిషి గాడుపు ఇంకో మనిషి గాడుపు ఎప్పుడైనా సరే వాళ్ళకి పీల్చకుండా పరిశుద్ధమైన గాడుపు కావాలని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయిన పర్సన్స్ వాళ్ళు. ఈ ఎలక్ట్రిక్ వస్తువులకు కానీ ఈ రేడియేషన్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉండరు. అలాంటి వాళ్ళని అఘోర అంటారు. ఈమెకు మళ్ళీ ఐఫోన్లు రెండు ఐఫోన్లు, కార్ ఏమో కార్ అంట, అది రేట్ ఎక్కువనంట, i20 కార్ అంట. నాకు కార్ల గురించి కూడా తెలియదమ్మా. i20 కార్ అంట. మళ్ళీ ఆమె బయట చూస్తే మాత్రము ఒక్కొక్క గుళ్ళల్లో సేవా కమిటీలల్లో మంచి వాళ్ళకి పైసలు దానం చేస్తుంది. మీరు దానం చేయంగా మీరు చూసారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా మీకు చెప్పడం జరిగిందా సంధ్య ఇలా ఇచ్చారని? సికింద్రాబాద్ సరౌండింగ్స్ లో చాలా మటు గుళ్ళకి నేను వెళ్తా. అక్కడ ఉన్న ప్రతి ఒక్క కమిటీ నెంబర్ నాతో మాట్లాడతాడు, ఏదని అంటారు అది అంటారు. ఇక నాకు మొన్న వీడియోలు తీసినప్పటి నుంచి కూడా నాకు వాళ్ళు ఫోన్గా, అరే మన గుళ్ళ కూడా ఇచ్చింది సంధ్య ఆమె, గిట్ల సంగతి వచ్చినప్పుడల్లా ఆడ కూర్చుంటుంది, గలీజ్గా అనిపిస్తుంది మాకన్నా. ప్రతి ఒక్కరు నాకు కూడా కాల్ చేసి చెప్తున్నారు. నాకు ఎంత కోపం రావాలి. అంటే మీరు సంపాదించుకుంటలేరని మీరు బాధపడుతున్నారా, లేకపోతే ఆమె సంపాదించుకున్నారని చెప్పేసా? సంపాదించలేక నేను నిజంగా చెప్తున్నానండి. నేను ఇవాళ ఒక 10,000 తెచ్చుకున్నాను అనుకో, నాకు రాత్రి వరకు ఖర్చు అయిపోతాయి. అవి నేను ఏదో ఒకటి అవి ఇవి చేస్తూనే ఉంటే ఖర్చు అయిపోతూనే ఉంటాయి. ఒంటి మీద బట్టలేదు, తినడానికి నేను తిండి తినా అని చెప్తుంది, పెట్రోల్ డబ్బు ఎవరో ఇస్తారని చెప్తుంది, ఫోన్ రీఛార్జ్ ఎవరో చేస్తారు, ఉన్న డబ్బులు కాస్త దానం చేస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు మనకు అంత క్లియర్గా తెలుస్తుంది. సరే, అంత దానం చేస్తున్నప్పుడు మనకి అఘోరా అన్నాక బాడీ ఆఫ్ నీటింగ్ ఎందుకు, ఒక కెమికల్ ఐటమ్ లిఫ్టింగ్స్ ఎందుకు, ఐలైనర్ సైడ్కైనా వచ్చినాయి. ఆమె బయట షో టాప్ లెక్క లిఫ్టిక్లు అవన్నిటికైనా కానీ కార్ మెయింటెనెన్స్ కైనా ఎక్కడికైనా వస్తున్నాయి. ఇస్తారట ఆమెకి. ఇవాళ రేపు చూస్తే తోడబుట్టినోడు అవుతాడు, ఇంకా బయట వాళ్ళు అన్ని చూస్తారంటే ఏం నమ్మకం మేడం? ఆమె దగ్గర ఒక కార్డు ఉంటుంది, నాకు చాలా క్లియర్ గా చెప్పింది అక్క. కార్డు ఉంటుంది, ఆ కార్డుతో పెట్రోల్ పోసుకుంటుంది అంతే. నేను కూడా పెడతాను, అట్లా ఏం లేదు. అగో మా దోస్తులది ఎవరిదన్నా ఎవరైనా ఫోన్పే గూగుల్ పే తీసుకొని దొంగతనం చేపించేసి అని చెప్తే చేసేస్తాడు, ఎవడేం చేస్తాడు. మళ్ళీ ఆ కూర మేము కూడా తింటాం. ఇది కట్టెలు తలగా పెట్టేసి ఏదో దుడ్డనో గిడ్డనో అండేసి ఒక చికెన్ పీస్ దానికి వచ్చి నేను కూడా తీసుకొని తింటాను. శవం మీద తిండి చేసే జిమ్మికులు మంచిగా ఉన్నాయి. నిన్న చూపెట్టింది కదా ట్రిక్స్ ఆఫ్ మ్యాజిక్, అలాంటివి చాలా చేసుకోవచ్చు మనం కూడా. అర్థమవుతుందా? సో మొత్తానికి అఘోరి మాత ఫేక్ అందరినీ బురిడి కొట్టించడానికి వచ్చింది. బురిడి బాబా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ నేను నిన్న హెడ్లైన్స్ చదివా. బురిడి అఘోరా, దొంగ ట్రాన్స్జెండరు, దొంగ హిజ్రా అని చెప్పేసి పెట్టాడు. నాకు కోపం వచ్చింది. నేను సీదా నంబర్ చూసి కాల్ చేశాను. అక్క సారీ, మీ గురించి కాదు, ఇవాళ అఘోరిగా ఉండే ఇంతమందిని మోసం చేసింది, ఒక ట్రాన్స్జెండర్ లేడీగా ఆమె మోసం చేసింది. రేపన్నాడు మీ దానిలోకి వచ్చే మిల్లని కూడా మోసం చేసి అన్ని దొంగ పనులు చేస్తుంది కాబట్టి అట్లా పెట్టినా. కానీ ఇదే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా జనాల్లోకి అంటే దాదాపు మీ దాంట్లో చాలా వరకు చాలా రకాలుగా ఉంటారు. ఇజ్రా అయినా కావచ్చు, సో శివశక్తులైనా కావచ్చు, సో మళ్ళీ లెస్బియన్స్ అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, చాలా వరకు ఉంటారు. సో వాళ్ళని చూడగానే జనాలు దాదాపు కొంతమంది భయపడుతూ ఉంటారు. అమ్మో వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు శాపనార్థాలు పెడతారో, ఏమన్నంటే బట్టలు ఎత్తారని చెప్పేసి ఒకటి మీకు జనాల్లో పడిపోయింది ఒక ముద్ర అనేది. మీరు ఎంత మంచిగా ఎంత పద్ధతిగా తయారైనా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని బోనాలు ఎత్తినా ఆ టైం వరకు మాత్రమే మీకు ఒక విలువ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆమె సమాజంలోకి వచ్చి అంత నగ్నంగా తిరగడం వల్ల సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో భయపడే వాళ్ళు ఇంకా మిమ్మల్ని చూసి భయపడతారు అనుకుంటున్నారా? మీకు మర్యాద కోల్పోయింది అనుకుంటున్నారా? మర్యాద కోల్పోయింది అనుకుంటున్నాను. ఎందుకనంటే పుట్టింది మగ పుట్టుకైనా కానీ మేము ఆడదానిలోకి ఇజ్జత్ ఉండాలని చెప్పి ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కలిసి ఒక ఆడపిల్లలాగా మారి మేము ఒక ఇజ్జత్ అనేది మేము చేర్చుకుంటాం.
ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కావాల్సింది ఎవరైనా సరే ఒక ఆడదాని లెక్క నేను ఉండి 10 మంది ముంగట నేను ఒక పేరు కోరుకోవాలనుకుంటుంది కానీ ఏనైనా ఇజ్జత్ తీసుకుంటాను అనుకోదు. ఇవాళ రేపు ఏమైందంటే షో టాప్ ఈ పేరు గురించి ఆశపడి ఇలా చేసుకుంటున్నారు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కొంతమంది సెక్స్ వర్కర్స్ కావచ్చు, జోగిని వ్యవస్థ వాళ్ళు కావచ్చు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కావచ్చు, శివశక్తి కమ్యూనిటీ కావచ్చు, ఇప్పుడు ఎవరైనా సరే ముఖం పట్టుకొనైనా సరే ఏనైనా మేము బట్టలు ఇప్పి తిరిగామా, నగ్నంగా మేము ఏమైనా పూజలు చేసామా, ఇవాళ ఒక్క ఆమె తలగవాడి ఇప్పుడు అందరి మనకి ఖరాబ్ పేరు తెచ్చిందని చెప్పేసి మా మీటింగ్లలో అవుతుంది. మేమేమనాలి దానికి? మీరు మాట్లాడుకుంటున్నారా, డిస్కషన్ చేస్తున్నారా? అవునండి, మా కమ్యూనిటీ వాళ్ళతో నేను ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాను. వస్తే ఖచ్చితంగా మాట్లాడదాం కూర్చోనని. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆమె షామర్పేట లేక్ దగ్గరకు వచ్చినాక ఇప్పుడు మనం ఇద్దరం ఎట్లయితే కూర్చొని మాట్లాడడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను కూర్చోబెట్టి అన్ని మీడియా వాళ్ళని కూర్చోబెట్టి ఆమెకి నాకు పోటాపోటీ పెట్టుకుంటాం. కన్ఫర్మ్ అది. కొంతమంది ఆమె నిజంగానే మాత రూపంలోనే వచ్చింది. సరే, ఆమె మాత రూపం ఎత్తుకున్నప్పుడు ఎన్ని ఏళ్ళు ఉంది అడుగుతాం. మీలోనే అడుగుతున్నాను క్వశ్చన్. మీరు 20 సంవత్సరాలు ఆమె జపం చేసి వచ్చిన తర్వాతనే మీడియా ముందుకు వచ్చింది. మీడియా ముందుకు వచ్చి 100 ఇంటర్వ్యూలు ఇచ్చింది. అందులో మాదో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ ఏమైందని చెప్పేసి తిరిగేస్తే ఆ కథలో మీరు వచ్చారు. సంధ్యక్క కనిపిస్తుంది ఆ కథలో. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, ఆమె చిన్నగా ఉన్నప్పుడే అఘోరితనం తీసుకుందా అని చెప్పేసి మనకు చెప్పబడింది. సరే, ఆమె ఒక బాయ్ అయితేనేమో లింగం మీద కొట్టుకుంటా అది చేస్తారని చెప్పింది. ఆడపిల్ల అయితేనేమో ఆంగం మీద కొట్టలేరు కాబట్టి ఎల్బోన్ తెచ్చి నెత్తి మీద పెట్టి చేస్తారని చెప్పింది. ఇప్పుడు ఈమె ఆడపిల్ల అనుకోవాలన్నా అబ్బాయి అనుకోవాలన్నా? అప్పుడు మళ్ళీ చెప్పండి. నేను ఆడపిల్లని కాబట్టి నా నెత్తి మీద పెట్టిందని చెప్పి నాన్న ఒక అబద్ధం చెప్పేసింది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చోళలో అప్పుడే పువ్వు పెట్టేసింది ఆమె. తర్వాత నేను ఒక లేడీ నన్ను అడిగినప్పుడు మీకు పీరియడ్స్ అవుతాయని మీరు అడిగితే నాకు పీరియడ్స్ అవుతాయి, నేను శ్మశాన బుడిది పోసుకొని ఆ పీరియడ్స్ ఆఫ్ కంట్రోల్ చేసుకుంటాను శ్మశానంలో అని చెప్పి అప్పుడు చోళ పూలు పెట్టేసింది. నాకు తల్లిదండ్రిని నేను ఎప్పటికైనా కానీ కలవను చేయను అని చెప్పేసి అదొక పెద్ద పువ్వు పెట్టేసింది. వాళ్ళ అమ్మ నాన్న ఊరికి ఆమె ఎల్లమ్మ గుడి ప్రతిష్టాపనకు పోయిందంట. మళ్ళీ మొన్న రీసెంట్గా ఇంకో చిన్నది గుడిదేదో అయితే పూజకని వెళ్ళిందంట. వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు మొక్కడానికి ఒకసారి పోయిందంట. మళ్ళీ రీసెంట్గా వాళ్ళకి నాన్నకేమో హెల్త్ ఇష్యూస్ ఒకసారి పోయింది. 4 సార్లు పోయింది. మళ్ళీ ఫోన్ కాంటాక్ట్ ఉంది. ఒక అఘోరికి ఒక ఫ్యామిలీ అవన్నీ ఇడిసబెట్టుకుంటేనే కదా అఘోరి అయ్యేది. ఈమె ఫోన్ కాంటాక్ట్ కాడికి నన్ను ఉన్నాక ఇప్పుడు అఘోరి ఎట్లయింది అంటే బేసిక్గా ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు అలియా శ్రీనివాస్ అనే అఘోరి మాత ఒక బిజినెస్ సక్సెస్ కాలేదు అంటే ఒక ట్రాన్స్గా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి ఎవరికి రాలేదు. అంటే జనరల్గా ట్రాన్స్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా సెక్స్ రాకెట్ నడుస్తూ ఉంటారు. అంటే కొంతమంది చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఆ బిజినెస్ కూడా. ఒకవేళ ఆ బిజినెస్లో కూడా ఆమెకి సక్సెస్నెస్ రాకపోతే సో ఇట్లాంటి బిజినెస్ వల్ల ఇట్లా తిరగడం వల్ల ఎవరైనా ఆమెకి ఒక ప్లేస్మెంట్ ఇచ్చి ఒక ఆశ్రమం ఇచ్చి అదొక బిజినెస్ దందాగా లాగా నడిపిస్తారని చెప్పుకోవచ్చా? ఈ విధంగా చూస్తే అందులో సక్సెస్ లేదు, ఇందులో సక్సెస్ సాధిస్తాను రావచ్చా? ఒక మాట మొన్న అడిగిందంట కదా, నాకు గుడి కావాలి నా భక్తులు వచ్చినప్పుడు విశ్రాంతి గురించి అని. అఘోరకు విశ్రాంతి లేదు, ఏం లేదండి అసలు. అయితే మేము విశ్రాంతి గురించి బిల్డింగ్లు కొడతామని అదే హిమాలయాలు ఉన్న వాళ్ళు మళ్ళీ ఆడ బిల్డింగ్లు కట్టించుకుంటున్నారా కింద ఉన్న భక్తులతోనే? ఇప్పుడు అందరు కలిసి ఆమెకి గుడి కట్టియొచ్చా? బేసిక్గా నాట్ ఫాల్ అది కాదు. అసలు ఆమెకు గుడి ఎందుకు వచ్చుద్ది? ఒక అఘోరి అంటే చెట్టు కిందనైనా కూర్చొని బతకాలండి. సాధన ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఒక దేహశుద్ధి చేసుకొని ఎందుకు బతుకుతున్నారు? అంటే ఈ మిద్దలల్లా ఈ ఫోన్ రేడియేషన్స్కి ఈ కారాలు తిరిగి బతుకమన్నారు అఘోరాలు? చెప్పండి. ఒకప్పుడు కాశీకి పోయారంటే చచ్చిపోయారు అనుకొని ఇడిచిపెట్టేసుకునే వాళ్ళు పెద్దలు. ఎందుకు? అఘోరి తత్వంలో పోయినా చేసినా సావు అక్కడ పుణ్యస్థానం అని చెప్పేసి అనుకుంటారు. మళ్ళీ మేము పోతుంది వస్తుంది కరెక్టే, మళ్ళీ అక్కడ అఘోరా అని చెప్తుంది. మళ్ళీ అక్కడ ఈ విషయాలు ఎవరు కూడా కనబెడతలేరు. ఎందుకండి మళ్ళీ మీడియా ఇంత మటుకు ఇక్కడనే చూస్తుంది. మళ్ళీ అక్కడ ఉన్న బాబాల గురించి ఎవరి గురించి తలుచుకోవట్లేదు ఏంటండి? అక్కడ వాళ్ళని ఎవరిని ఇంటర్వ్యూ చేయరా? చెప్పండి. అసలు వాళ్ళు బయటికి వస్తే కదా వాళ్ళని చేయడానికి. బయటికి రాకపోయినా ఈమె సరౌండింగ్స్ ఆడ తిరుగుతున్నప్పుడు ఆడ ఒకళ్ళు పెట్టండి, అక్కడ చూడండి మళ్ళీ ఏమవుతుందో. అది తెలివి లేదు. ఏమున్నా ఆమె గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇక్కడిక్కడనే ఎంక్వైరీ చేసుకుంటూ తిరుగుతున్నాం. ఆమె విహారయాత్రలు మంచిగా చేసుకుంటుంది, మళ్ళీ వస్తుంది లాస్ట్కి వస్తుంది. 29th కోసం అందరు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఐఎమ్ సో వెయిటింగ్.
ఆ టైమింగ్ గురించి నేను గంట లెక్క పెట్టుకుంటున్నాను నేను. సో ఎంత బిజినెస్ కోసం అయినా అక్క ఆడపిల్ల బట్టలు తిరిగి అంటే బట్టలు వదిలేసుకొని తిరగడం అనేది అసలు చెప్పడానికే గలీజ్గా ఉంది. ఎందుకంటే మేము ఎదుటుగా కూర్చున్నా కూడా సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మాకెందుకంటే మాకు అంటే ఒక రకంగా ఉన్న ఏంటంటే అసలు ఏంటి ఈమె జనాల్లోకి ఎందుకు వచ్చింది, అసలు ఏంటి ఈమె సబ్జెక్టు. సో నిజంగానే అఘోరి మాతన అన్నప్పుడు ఆమెకంటూ ఒక గురువు ఉన్నప్పుడు కూడా ఎవరు ఆ గురువు అనే వ్యక్తి కూడా బయటికి రావడం లేదు ఇప్పటివరకు. సో అంటే నిజంగానే ఉంటుంది. ఎన్ని పుస్తకాలలో చూసినా ఎంతమంది మేము కొంతమందిని అడిగినా కూడా ఎంత ప్రత్యేకమైన పూజ చేసేటప్పుడు మాత్రమే మేము బట్టలు ధరించాం, కానీ మిగతా ఏ టైంలోనైనా బట్టలు ధరిస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండు. ఒక పార్ట్ ఆఫ్ వేలో జనాలను చూడని ప్లేసెస్ ఏదైతే ఉంటారో, అమ్మాయిలు ఏదైతే దాచిపెట్టుకుంటారో అది ఓపెన్గా ఇప్పుడు ఆమె అంత మీడియా ముందు పెట్టింది. సో ఇన్ని రోజులు అవుతుంది. సో ఒక పోలీస్ అయినా కావచ్చు, సో మీడియా మేము ఇంతగానో పబ్లిసిటీ చేస్తున్నాం అని చెప్పేసి మీడియా ముందే అందరు ఎగబడుతున్నారు తప్పితే కానీ అసలు నిజమేంటి అనేది అయితే ఒక్కరు కూడా ముందుకు వచ్చి అయితే ఇప్పటి వరకు పెట్టలే. ఆమె ఇచ్చే ఒక 5,000కో 10,000కో దానాల కోసం ఆశించుతున్నారు తప్పితే కానీ అసలు ఎందుకు ఈమె ఇట్లా చేస్తున్నది, ఈమె రావడం వల్ల జనాల్లోకి ఇది భయం అవుతుందా అని చెప్పేసి ఇప్పుడు టెంపుల్లో దాదాపుగా మీరే చెప్పారు ఎవరెవరికో ఇస్తుంది అన్నప్పుడు వాళ్ళొక ఫోన్ చేసి మరి ఎందుకు చెప్పలేకపోయినా ఆమె గురించి. ఇన్ని రోజులు ఒక లేడీ అఘోరనే అనుకుర్రు కదా ఆమె గురించి. ఆమె కూడా వచ్చి కూడా ఒక 2 నెలలు మాకు తెలిసి ఇప్పుడు మేము అందరం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసింది కూడా వారం రోజులు అవుతుంది. ఆమె అంతకు ముందు నేను అక్కడ తిరిగా ఇక్కడ తిరిగా అంది. ఆమె సడన్ గా ఒకసారి మల్లన్న టెంపుల్కి వెళ్ళడము, సడన్ గా శ్రీశైలంలో కల్పించడము, తర్వాత నేను వెమ్లవాడకి వెళ్ళినా, ఇక్కడ నేను వేడుపాయలు వెళ్తున్నా. సో అసలు ఒక ఇట్లా మెరుపు తీగల్లాగా అట్లా కనిపెట్టి అక్కడక్కడ మళ్ళీ కారు ఎక్కుతుంది. ఆమె కారు ఆమె ఏ పొజిషన్లో వెళ్ళిపోతుందో కూడా తెలియదు, కానీ ఒకటే డ్రైవ్ చేసుకుంటుంది. బస్ బేసిక్గా ఇంకొకటి సబ్జెక్ట్ ఏంటంటే ఆమెతో పాటు ఇంకొక 2 కార్లు కూడా తిరుగుతున్నాయి. సో వీళ్ళందరూ 2 బండిలు, 2 కార్లు 2 బండ్లు, అందులో ఒక పిల్లగాని పేరు శేఖర్. అంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం అంతా మూఢనమ్మకాలతో ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి వ్యక్తులకి పూజలు చేసి డబ్బులు ఆశిస్తున్నారని చెప్పొచ్చా? నేనైతే అదే అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న మై డ్రీమ్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఇంటర్వ్యూ తీసుకుని వెళ్తున్నా, నేను అప్పుడే అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆమెను తీసుకొని అసలు ఎవరైనా సరే ఇప్పుడు మీరు షూటింగ్కి వచ్చారు, కెమెరాస్ అవన్నీ ఉంటాయి, కానీ ఏ షూటింగ్ లేదు ఏం లేదు. ఒక చెట్లలో పోయి ఒక 4 గంటలు మాట్లాడుకొని వచ్చారు. మాట్లాడుకున్న తర్వాత ఈయన ఫోన్పే నెంబర్ చెప్పాడు. ఫోన్పే నెంబర్ చెప్పిన తర్వాత మళ్ళీ పింకీ అని పిలిచిన తర్వాత ఏంది అని చెప్పేసి దెబ్బ బయటకు వచ్చారు. అప్పుడు దాంట్లో నాకు అర్థమైపోయింది ఇదేమో గేమ్లింగ్ ఉందని చెప్పేసి అప్పుడే నేను బెదిరించడం వల్ల అప్పుడు ఆ పిల్లగాడు చెప్పిన మాటలు పట్టుకొని మేనేజర్ అని నాకు అర్థమైపోయింది అప్పుడు ఆ మాటలలో. ఇంకోటి వన్ థింగ్ ఏంటంటే మాత్రము ఆమె లింగ మార్పిడి చేయించుకొని ఇన్ని రోజులు అయినా కానీ ఒక గురు సేవ లేని మాత్రం లింగ మార్పిడి కాదు. రాత్రి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, వాళ్ళ గురువు అయితే ఎవరు ఉందరో అమ్మ ప్లీజ్ మన హిజ్రాతనానికి ఒక జోగిని వ్యవస్థకి ఒక మార్క అనేది ఇప్పుడు ఆమె తెస్తుంది. కొంచెం ఎవరైతే వాళ్ళ గురువు ఉన్నారో రివీల్ కాండి. తెస్తుంది అని మీరు అనకండి, ఆల్రెడీ తెచ్చేసింది కూడా అయిపోయింది. ఇంకా నమ్మడానికి అయితే లేదు ఇంకా. సో జనరల్గా ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని మళ్ళీ జనాలు రిసీవ్ చేసుకోవాలన్నా కూడా ఆమె ఒక ఆన్సర్ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది దేవుడితో సమానంగానే భావిస్తారు, సో శివుడితో పాటు. ఎందుకంటే కొత్తగా ఇండ్లు కట్టుకునే వాళ్ళైనా కావచ్చు, పిల్లలు పుట్టిన వాళ్ళకైనా కావచ్చు, పుట్టిన వాళ్ళకైనా కావచ్చు, షాప్ ఓపెనింగ్ అయినా మిమ్మల్ని పిలవడానికి ఒక మంచి రిసీవింగ్ అనేది ఉంది. ఏదైనా ఫంక్షన్లో కంపల్సరీగా వీళ్ళతో బోనం ఎత్తించుకునే అన్న వాళ్ళు కొంతమంది ఫేమస్ ఉన్నవాళ్ళు, సో ఐకాన్ పేరు పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని పిలుచుకొని ఎత్తించుకుంటారు. ఇప్పుడు ఒకవేళ అందరు అయ్యి అమ్మో ఈమె రావడం వల్ల వీళ్ళందరూ కూడా రేపటి దినాన్ని ఇట్లనే తయారవుతారని చెప్పేసి మీ అందరినీ పక్కకు పెడితే మీరు ఏం చేస్తారు? అడుగుతున్నారండి నన్ను ఇప్పుడు ముఖం పట్టుకొని, మీ కొజ్జలకు సిగ్గు షేర్ లేదు, అంత బట్టలు ఇప్పి తిరుగుతారా? మొన్నటిదాకా బాబా అని మేము కూడా ఆడిది కాదు ఇది గాడిది, నిజంగా కొజ్జదే అయింది, అందుకని కొజ్జేసాలు వేస్తుందని అన్నారు నన్ను. నిన్న ఆ మాట వింటుంటే నాకైతే పానం చచ్చిపోయినట్టు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక్కరికి మార్క్ వస్తే ప్రతి ఒక్కరికి మార్క్ వస్తుందండి. ఇప్పుడు ఎవరో సెక్స్ వర్క్ చేసిరని చెప్పేసి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఒక జోగిని, ఒక శివశక్తి, ట్రాన్స్జెండర్, హిజ్రా అందరికీ అదే సెక్స్ వర్క్ అనే పేరే వచ్చేసింది. ఎవరు ఎక్కడ పోతారో ఏమో తెలియదు, కానీ ఒకళ్ళు చేసినందుకు అందుకు మార్క్ వచ్చింది. ఈ ముఖం ఏ వాటికి అందరికి మార్క్ అవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరల్ టెక్నాలజీ పరంగా తీసుకుంటే మీ దాంట్లో కూడా దాదాపుగా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబ్స్ కోసం పోరాడుతున్నారు. సో మొన్న లాస్ట్ ప్రభుత్వాన్ని కూడా అడగడం జరిగింది. సో ఇప్పుడు బేసిక్గా కొంతమంది డాక్టర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంచెం బిజినెస్లో సెట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి దందాలన్నీ. సో ఇప్పుడు అంటే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి చాలా ఘోరంగా చూస్తున్నారు జనాలు, బయట మాట్లాడుకునే విధానం. అమ్మో వీళ్ళు అప్పట్లో కంటే ఇంకా డేంజర్ అయిపోయారు, డబ్బుల కోసం ఇంత తెగిస్తారా సో అన్నట్టు ఒక ముద్ర అయితే పడిపోయింది. అది పోవడం అనేది చాలా కష్టం, దాన్ని పోగొట్టుకోవాలని ఇప్పుడు మీ అందరి చేతిలోనే ఉంది. సో అఘోరా దానికి వస్తే
సో అఘోర గురించి దాదాపుగా జనాల్లోకి చాలా తక్కువ మందికి తెలియడం, ఎందుకంటే ఒక మనిషి అఘోరగా ఉన్నటువంటి వ్యక్తి అసలు సమాజానికి వాళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళకు ఒక ఫ్యామిలీ అంటూ ఉండదు, వాళ్ళకు ఒక ఫోన్ కమ్యూనికేషన్ ఉండదు, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఎక్కడ సాధన చేస్తారో ఎప్పుడు కుంభమేళం వస్తుంది మేము ఎప్పుడు ఆ ఫంక్షన్లో అటెండ్ అయ్యామన్నట్టుగా వాళ్ళు వెళ్తారు ఇప్పుడు మనలాంటి ఫంక్షన్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు అఘోరి మాత పారిపోయిందని చెప్పొచ్చా, లేకపోతే నిజంగానే కేదార్నాథ్కి వెళ్ళి బద్రీనాథ్కి వెళ్ళి వాళ్ళ గురువును కలిసిందని చెప్పొచ్చా? నేను అనుకుంటున్నాను అవుటింగ్కి వెళ్ళిందని. నేను ఫేస్ టు ఫేస్ అవుటింగ్కి వెళ్ళింది. ఇక్కడ మనశ్శాంతి లేదు, కోల్పోయిందా? మనశ్శాంతి కోల్పోయి అక్కడికి వెళ్ళిందా ప్రశాంతత కోసం? ప్రశాంత కూడా కాదు, ఆమె తిరిగి అక్కడ ఏరియాలలో పోతున్నాను. అంత దమ్ముంటే సీదా వాళ్ళ గురువుని వచ్చేసే వారికి మాట్లాడినట్టు ఒక వీడియో తీపియండి మనండి. నేను ఫేస్ ఫార్వర్డ్గా నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. చెప్తుంది కదా, ఒక హిందూ కనిపిస్తే ఒక ఛానల్ వీళ్ళు వీడియో కాల్ మాట్లాడినప్పుడు ఆమె లైవ్ పెట్టినప్పుడు చెప్తుంది కదా, వీళ్ళు హిందువులు ఏం మాట్లాడతలేరు, దూకండి అలా వడి చావండి అని అట్లా మాట్లాడుతుంది. అది కరెక్టేనా మాట్లాడడం? ఒక అఘోరకు రావాల్సిన మాటలు అవి, ఒక అఘోరకు రావాల్సిన మాటలు అవి. నేను డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాను, వాళ్ళ గురువు దగ్గరికి అయితే ఎక్కడికైతే వెళ్ళింది అన్నదో వాళ్ళ గురువుతోనే ఒక ఫోటోనైనా దిగి వాళ్ళ గురువుతో ఒక్కసారి మాట్లాడిపోయమనండి. మళ్ళీ ఏ గురువు అయినా సరే కానీ శిశురాల గురించి మీదికి వచ్చిందంటే ఏ గురువు కానీ ఊకోడు. మళ్ళీ ఇంత అయ్యి ఆమె ఇజ్జత్ పోతుంది. మళ్ళీ ఒక గురువు ఏం చేస్తున్నాడంట, తల్లిదండ్రి మించిన దైవం లేరు. ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు సంధ్య అక్క ఒక గురువుగా? ఒకవేళ కన్ఫర్మ్ బయటకు వస్తానండి. ఎందుకనంటే మాత్రము శిష్యులు అంటే కన్న పిల్లలతో సమానం. నా దగ్గర శిష్యులు ఉన్నారు చాలా మంది. నా పిల్లలకి ఏమైనా అయింది అనుకో ఆదిరాత్ని వెళ్ళిపోతారు. నాకు తిండి తిప్పలు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్లలు చల్లగుంటే చాలనుకుంటాను. నేను ప్రతి ఒక్కరి గురించి అదే మాట్లాడుతున్నాను. ఒక గురువు ఎవరైతే ఉన్నారో శిష్యులను అందరినీ మంచిగా చూస్తారు. సో ఇప్పుడు మళ్ళీ షామీర్పేట టెంపుల్ దగ్గరికి వస్తే మీరు రానివ్వగలుగుతారా? ఎవరు రానిస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుందా? అక్కడ ఉండాలి. సవాలు కొట్టినాక ఉండకపోతే ఎట్లయితుంది? ప్రూఫ్ చేస్తాను, ప్రళయాన్ని సృష్టిస్తాను, ప్రళయాన్ని సృష్టించాలి ఆమె. ఆ ప్రళయానికి ఆమె హాగుతవుతుందా నేను హాగుతవుతానో చూసుకుంటాను. మొత్తానికైతే ఫేక్ అఘోరి అని చెప్పడానికి సంధ్యక్క ముందుకు వచ్చి మాట్లాడని చెప్తుంది. అఘోరి మాతగానే వచ్చినటువంటి టాపిక్ కాబట్టి మనం అఘోరి మాతగానే కంప్లీట్ చేద్దాము. అలియాస్ సీన్ అని అందరికి తెలిసిపోయినా కూడా ఇప్పుడు ఏంటంటే తను కూడా రావాలి, తను కూడా మాట్లాడాలి. సో మనమందరం రిక్వెస్ట్ ఏంటంటే ఆమె గురువు కూడా బయటకు వస్తే ఒక మాట వదిలితే ఆ వీడియో వచ్చినా కూడా జనాలందరూ ఈ టాపిక్ని ఇప్పటికే క్లోజ్ చేస్తారు. సరే ఒక మాట టాపిక్ కూడా వచ్చినప్పుడు వాళ్ళ గురువు అన్నాడంట, మిమ్మల్ని అసలు బయటికి వెళ్ళొద్దన్నాను, మీరు వెళ్ళి అలా ఇంత రచ్చ చేసుకుంటున్నారు. మీకెవరు చెప్పారా టాపిక్? ఎవరు? మీకు. నా పిల్లలు వింటూనే ఉంటారు కదా. నాకు తెలంగాణ చోలకాడ నాకు ప్రూఫ్లు జమ చేస్తూనే ఆల్రెడీ. మేము ఒక లిస్ట్ తయారు చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆమె ఏంటని చెప్పడం కోసం, ఏంటని చెప్పడానికి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఫేస్ టు ఫేస్ నమ్మ కూడా కూర్చున్న తర్వాత అడిగే క్వశ్చన్స్ అవి. ప్రిపేర్ అవుతారు ముందుగానే 29 తారీఖు కోసమా? ఒకవేళ రాకపోతే మీరు ఏం చేస్తారు అంటే మీ ట్రాన్స్ మీద ఇప్పుడు అందరి మీద శివశక్తుల మీద ఒక మరకేసి వెళ్ళిపోయినటువంటి ఆ గోరి మాత ఇప్పుడు రానే రాదు, కానీ మీరు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? నేను ఒక దాని కూడా ఒక స్టెప్ వేసి ముంగటి కేసు ఆల్రెడీ కూర్చున్నాను. ఒక జోగిని వ్యవస్థ కానీ, ఒక ట్రాన్స్ కమ్యూనిటీ కానీ, ఒక శివశక్తి కమిటీ కానీ మన లోకల్ కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఉంది. ప్రతి ఒక్క మూలకు ఉంది. మన మీడియా అనేది ఎక్కడెక్కడనో ఉంది. నేను మీడియా వాళ్ళకి అందరికి చెప్తున్నాను, ట్రాన్స్ కమ్యూనిటీకి మొత్తం చెప్తున్నాను. ఆమె ఏడ కనబడ్డా సరే పట్టుకొని కాల్ చేయండి, మేము అక్కడికి వచ్చి ఆమెను రిసీవ్ చేసుకొని మీటింగ్ పెడతాను. ఆమె నెంబర్స్ ఏమైనా మీ దగ్గర ఉండడం, మీరేమైనా మాట్లాడడం జరిగింది? లేదండి, నాకు ఇంతవరకు ఆమె నెంబర్ తెలియదు, ఆమె నాకు కాల్ కూడా చేయలేదు. మీరు టెంపుల్ దగ్గర ఫస్ట్ ఆమెను అంటే ఫస్ట్ ఒక అబ్బాయిగా చూశారు, తర్వాత ఒక అమ్మాయిగా అఘోరి మాతగా చూసినప్పుడు మీరు ఏమనుకున్నారు? అసలు ఏంటి థింకింగ్? ఈ కార్ ఏంటి, పుర్రలు ఏంటి, అసలు మళ్ళీ అందులో దానికి ఒక సీసీ కెమెరా ఆ వెనక అంటే మనం నాకు అది చూసి నవ్వు రాలేదండి. అంటే నేను అప్పటికే డూప్లికేట్ అని నాకు అర్థం అయిపోయింది. ఎప్పుడైనా సనాతన ధర్మం వాళ్ళు విగ్రహాలను పూజించకుండా ఉండరు, గుర్తుపెట్టుకోండి. స్టిక్కర్స్ వేసుకునేది కారు ఆమె, అమ్మవారి స్టిక్కర్స్. ముంగటున్న విగ్రహాలు చూసారా, అది ఒక్కటి కూడా పూజ చేయని విగ్రహం. అది సనాతన ధర్మానికి వికృతి. నేను చెప్తున్నా ఫేస్ టు ఫేస్. అంతెందుకండి, మనం ఒక విగ్రహం కొనుక్కుంటున్నాము, విగ్రహం మన దగ్గరకు వస్తున్నాం కూడా పసుపు కుంకుమ వేసైనా మనం తెచ్చుకొని పూజ కట్టుకొని తెచ్చుకుంటాం. ఇంకోటి మనం ఏదైనా మనం దగ్గర పెట్టుకోవాలంటే విగ్రహం, దానికి శాంతియుతంగా పూజలు చేసినాకనే మనం పెట్టుకుంటాం. మళ్ళీ ఒక్కటి కూడా ఆమె పూజ చేయలే, ఏది ఏని విగ్రహాలు ముంగట షోక్ టాప్లు పెట్టుకుంది. ఆ ఘోరకి షోక్ టాప్లే అవసరం, మళ్ళీ పుర్రెలో ఒక సెట్టింగ్లా పెట్టుకుంది. ఆమె ఇంకా టోటల్గా కూర్చోవాలి అంటే ఎక్కడైనా కూర్చోవాలన్నా వినాలన్నా పడుకోవాలన్నా ఆమె శ్మశానం అని డైరెక్ట్ చెప్పేస్తుంది. ఏం శ్మశానం అండి? తెలంగాణ మన సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి రౌండ్లు కొట్టడమా శ్మశానం అంటే?
మన రింగ్ రోడ్ మీద చూడండి మంచిగా ఎంత మంచిగా తిరుగుద్దో తెల్లని దాకా. ఆ కారు ఒకటి ముంగడు పోతుంది, వెనక కారు ఒకటి పోతుంది, ఒక లేక బండి మీద పోతారు. అవి నేను చూస్తానే అసలు ఏంటి వీళ్ళ దందా ఏంటి అసలు వీళ్ళది? దందా ఏం లేదు, 10 మందిని ముంచి సొమ్ము కట్టుకొని మూట కట్టుకొని పోవాల్సిన ప్లానింగ్ వీళ్ళది. దొంగ బాబాలు వీళ్ళందరూ. మన తెలంగాణలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని బ్లాక్ మ్యాజిక్కి మారుపేరు. దొరుకుతున్నారా అలాంటి బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు దొరుకుతున్నారా అని చెప్పి మన తెలంగాణ మొత్తం సెర్చ్ చేస్తున్నారు. ఇవి బ్లాక్ మ్యాజిక్ చేస్తాను డైరెక్ట్ ఏ మీడియా వాళ్ళు వచ్చా బ్లాక్ మ్యాజిక్ నేను చేస్తాను, నా తనంలో చేస్తాను. సో ఆమె ఒంటి మీద కొన్ని రుద్రాక్షలు అంటే రోజు రోజుకి ఒకటి వేసుకుంటుందట. మేము అడిగినప్పుడు కొన్ని రుద్రాక్షలు వేసుకుంది, వెండిలో ఉన్నటువంటి రుద్రాక్షలు కవర్ చేసుకుంటుంది ఇక్కడ బాడీ పార్ట్ని కవర్ చేసుకునేలాగా. సో నాకు ఇందులో ఇంకొక దండ వేసుకుంటా నేనని చెప్పింది. ఏంటి చెప్పి ఇప్పుడే రిలీజ్ అయ్యంటే ఆమె తాళి వేసుకుంటా వాళ్ళ గురువుని అడిగిన. సో గురువుకి మెసేజ్ ఫార్వర్డ్ చేసిన నేను, వేసుకోమన్నారు కళ్యాణం లాగా అంటే పెళ్లి చేసుకునేలాగా గురువు. ఒక శ్మశానంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి కన్యపిల్ల కాలుతూ ఉంటే ఆమె మెడలో ఉన్నటువంటి అంటే ఆమె మెడలో తాళి వేసి ఆ తాళిని తీసుకొని తను వేసుకోవడం జరుగుతుందని చెప్పింది. అసలు ఎంతవరకు కరెక్ట్, అట్లా ఏమైనా చేయడం జరుగుతుందా నిజంగానే మీకు తెలిసినటువంటి మాటల్లో? ఒక మాట నేను చెప్పేది ఏంటంటే అఘోరి మాత అనుకుందాం, ఆడపిల్ల పుస్తకతో సంబంధం ఏంటి? అంటే కొన్ని శక్తుల కోసమా? ఎవరిదైనా కానీ పుస్తే మాత్రమే శ్మశాన వాటికలో వేయరండి. ఎంత ఉన్నా కానీ శ్మశాన వాటిక పుస్తే అనేది నాట్ ఎ ఫాల్, అది అసలు ఎంట్రీ కాని వస్తువు శ్మశానం లోపలికి, తెలుసా? ఇప్పుడు ఆమె తీసుకొని వేసుకుంటుందనంటే 10 మందిని బ్లేమ్ చేయడానికే కదా ఇది. ఒక ట్రాన్స్ కమ్యూనిటీ ఆఫ్ ఎవరైనా సరే కానీ అబ్బాయిలను మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, గురువులు వచ్చి మన దాంట్లో పసుపు కొమ్ము కట్టి అది చేసిన వాళ్ళు. జోగిని వ్యవస్థలో మాత్రం దేవుడిని కూర్చోబెట్టి దేవుని లెక్క పుస్తక కట్టి చేసుకుంటారు. అది ఎన్ని రోజులు మా గురువు చనిపోయినప్పుడు నేను సైలెంట్గా గాజులు ఇట్లా అవన్నీ తీసేసి నేను గమ్ము నూకొని అనుకున్న రోజులు. మళ్ళీ అమ్మగారు అనేటోళ్ళు నాకు బియ్యం ఇట్లా బోస్ అన్నీ చేసి గుడికాడికి తీసుకొని బొట్టు గిట్ల పెట్టి గాజులు పెట్టి తీసుకొస్తే నేను అప్పటి నుంచి మళ్ళీ బొట్టు పెట్టుకొని అన్నింటినీ సత్యాక ముత్తైదులాక ఎమ్లవారి రాజన్న దాన్ని చేసుకొని నిమ్మలంగా బతుకుతున్నాను. సో టోటల్గా మొత్తానికి అఘోరి మాత ఫేక్ అని మీరైతే అందరూ చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు. మీరు వస్తే మీరు రిసీవ్ చేసుకొని కొన్ని పద్ధతులు ఏమన్నా ఇచ్చి మళ్ళీ మీ ట్రాన్స్లోకి తీసుకోవడం ఏమైనా జరుగుతుందా, లేకపోతే మాకు వద్దని చెప్పేసి వదిలేస్తారా? నేనైతే అది పెద్దవాళ్ళకి ఇచ్చి పెడుతున్నాను అనమాట. ఎందుకనంటే ఇంత ఇజ్జత్ తీసినాక మన కమ్యూనిటీలో కలుసుకోవాలనేది వాళ్ళ ఇష్టం. కానీ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఆమె మాత్రం మళ్ళీ లేడీ అని ఎక్కడ చెప్పుకోవద్దు. ఈ బహిరంగ సభలు మళ్ళీ ఇట్లనే బరివాతలు ఉండడం ఇవి మాత్రం చేయొద్దు. మన తెలంగాణకు ఒక మరక తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఒక ఆడవాళ్ళు తలక ఎత్తుకొని తిరగాలన్నా కానీ ఇజ్జత్ తీసేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే అఘోరి మాత గురించి ఏం చెప్తారు మీరు? బేకారోడు అంట నేనైతే ముఖం పట్టుకొని ఇజ్జత్ తీసిన తెలంగాణ ఆడపిల్లలందరూ ఇజ్జత్ తీసేసిన ఒక నెంబర్ అని చెప్పేస్తాను. ఒక ఇజ్జత్ తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తుంటే అఘోరాలు 2 ఉంటే చాలు, డూప్లికేట్ వాళ్ళు. నేను ఒరిజినల్ వాళ్ళని ఎవరిని అంటలేను, ఒక మాటకి రండి, నేను కూడా అఘోర బాబాని నమ్ముతాను. కానీ ఒరిజినల్ వాళ్ళని మీరు రియల్గా ఎప్పుడైనా వెళ్ళి ఎవరైనా అంటే జెన్యున్గా ఉన్నటువంటి అఘోరాలను మీరు కలవడం, మీరు మాట్లాడడం, నాగసాధువులను ఏమైనా జరిగిందా? నేను చిన్నగా ఉన్నప్పుడు చూశానండి. మా నాన్న మన ఇక్కడ యాదాద్రి జిల్లా మన నరసింహస్వామి గుట్టకి మేము వెళ్ళాం. అప్పుడు ఒక ఆయన అఘోర వచ్చాడు. అఘోర వచ్చి 3 రోజులు అక్కడుండి సేవ చేసిపోయాడు. ఆయన కూడా గోషి పెట్టుకొని ఉన్నాడండి. నేను కుల్ల చెప్తున్నా, ఆయన కూడా అంగలింగాలు కవర్ చేసుకొని ఉన్నాడు. ఎవరైనా సరే కానీ బాబాలైనా కానీ ఎవరైనా కానీ అంగలింగాలు మూసుకొని ఉన్న వాళ్ళే బాబాలు అవుతారు. బహిరంగ ఉన్న వాళ్ళని బాబాలు అన్నారు. మళ్ళీ అట్లా అంటే మళ్ళీ జోగిని వ్యవస్థ వచ్చేవారికి ఒకప్పుడు వేరే గలీజ్ దానిలలో ఉండే, మళ్ళీ ఇప్పుడు ఒక పద్ధతిగా అయ్యింది. అదే అప్పటి పద్ధతి అయినా ఇప్పటికైనా సరే మీరు కూడా ఒకలాగా ఉండొచ్చు కదా. ఒక అఘోర దాంట్లో అయినా సరే నువ్వు ఉన్నా సరే, అఘోర దాంట్లో ఉన్నా సరే నువ్వు ఒక పద్ధతి మెయింటైన్ చేస్తే నిన్నెవరు వద్దంటుండే. ఇలా ఇంత అరాచకం ఎందుకైతుండే? నువ్వు ఇదంతా కాకపోయినా కూడా ఒకవేళ ఆమె చిన్నప్పుడే ఫ్యామిలీని మిస్ అయింది, తర్వాత ఆమె ఏదో ఒకటి చేసుకొని డబ్బులు సంపాదించుకొని భిక్షాధరణ కావచ్చు, మిగతా ఏ టైంలో ఏం చేసిందో అది ఎవరికి తెలియని విషయమే. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర లేదు, ఆమె గురువు ఎవరో మనకు బయటకు వచ్చి చెప్పడం లేదు. ఆ డబ్బులతోని సర్జరీ చేయించుకున్న తర్వాత ఎక్కడన్నా ఏమన్నా మెంటల్గా మానసికంగా ఆమె ఏమన్నా డిస్టర్బ్ అయిందా అట్లా తిరగడానికి? నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి చేంజ్ అయిన తర్వాతనే ఆమె డిస్టర్బ్ అయ్యి
ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో ఇది ఎంత కాదు. ఎందుకంటే మీరు దాదాపుగా తల్లిదండ్రుల నుండి చాలా దూరం అవుతారు, ప్రేమ అనేది చాలా తక్కువ, సమాజం కూడా మిమ్మల్ని చాలా వెలేసినట్టుగా చూసినా కూడా మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఒక్కరు చేసిన తప్పకు 10 మంది అని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. ఆమె ఏదైనా ప్రేమ విషయంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ తీసుకొని ఇప్పుడు దాదాపు కొంతమంది ప్రేమ డబ్బుల కోసం వస్తున్నారు, పోతున్నారు, సూసైడ్ చేసుకుంటారు, పెళ్ళని చేసుకుంటున్నారు, 3 నెలలు 6 నెలలు ఉంటున్నారు, మళ్ళీ ఎవరికి వాళ్ళ దారిలో అయిపోతున్నారు. అట్లా మెంటల్గా అప్సెట్ అయ్యి పిచ్చిగా ఏమన్నా ఇట్లా తిరుగుతుందా? నేను అదే అనుకుంటున్నానండి. ఎందుకనంటే నేను కూడా ఒకప్పుడు ఫేస్ చేసే అప్పుడు నేను కూడా ఫేస్ చేసి నేను అన్ని ఇడిచిపెట్టి ఇక్కడ వచ్చి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ సైడ్ ఇక్కడ వచ్చేసి గమన పొలం పని చేసుకుంటే భిక్షాటం చేసుకుంటే కూరగాయలు అమ్ముకుని బతుకుతున్నాను. నేను కూరగాయలు దందా చేస్తాను. నేను ఏమి ఒక భిక్షాటం మీద ఏం బతక వచ్చేని పండించుకుంటే వ్యవసాయం చేసుకుంటే బతుకుతున్నాను. ఒకప్పుడు నేను కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయా. నేను కూడా అనుకోవచ్చు అలాగనే అయ్యింది అనుకోని కూడా ఆమె ఇందులోకి వచ్చేసిందని కూడా అనుకోవచ్చు. కానీ ఒక ట్రాన్స్జెండర్గా మారిన వాళ్ళని అఘోరీలలోకి తీసుకోరు. ఇప్పుడు ఆమె ఆ వేషం ధరించింది, ఆమె నేను అఘోరి మాత అని చెప్పేసుకుంటుంది అంతే. సో ఆమె పుర్రలోనే తింటా అంటుంది. సో పుర్రలోనే నేనే స్వయంగా ఆ స్వీట్ చేసుకొని తినడం జరుగుతుంది. నేనేమి ఇంకా అంటే మనకు సంబంధించినటువంటి ఆహారం ఏదైనా కావచ్చు, మేము ఒకటే తింటాం కాబట్టి. సో అఘోరాలు దాదాపుగా అసలు వాళ్ళు విధానం వేరు. స్వీట్ ఎందుకు తింటారంటే స్వీట్ తింటా అంటుంది, పాలు తాగుతా అంటుంది, ఫ్రూట్స్ ఒకటి తింటా అంటుంది, వాటర్. అఘోరాలు ఏవి తింటారా? అఘోరా భుజించేది ఏంది? ఆయన భుజించేది ఏంది? మలమూత్రాలు, మాంసం. అఘోరాలకి ప్రీతికరం. ఘోరంగా బతికే వాళ్ళని అఘోరా ఉంటారు. పేరులోనే ఉంది అఘోరా అని. చెప్పండి మరి, ఒక ఫ్యామిలీ బంధాల నుంచి, రక్త బంధాల నుంచి, పైసా, పేరు, పెళ్ళి, గిల్లి ఇవన్నిటికీ దూరం ఉండి అలా బతికే వాళ్ళని అఘోరా అంటారు. ఈమె అఘోరా తత్వంలో భిన్నంగా ఉన్నప్పుడు అఘోరా అని ఏమంటాం? నిన్న నేను ఒకటి చూశాను, ముందుగా నేర్చుకుంటుందేమో అఘోరితనంలో మెలుకలు. ఇప్పుడైతే ఆమె ఇంటే మేము ఎందుకు పడుతున్నారని చెప్పి ఒక అఘోర ఒక బాబా మనకు చెప్పడం జరిగింది. మళ్ళీ ముందుగా చూసుకోవాలంటే ఇక్కడ మొత్తం నేర్చుకుందే వాళ్ళు ఇంత రభస చేసింది, మళ్ళీ నేర్చుకున్నాక ఇంత రభస చేస్తుందని నేను ఒప్పుకోవాలి అంటే దాంట్లోనే అర్థమైపోయింది కదా. ఇప్పుడు ముంగట్టుకేసుకుంటున్న స్టెప్ అది ఆమె. ఇప్పుడు కావాలని వేసుకున్న ఏసాధారణ ఆమెది. మళ్ళీ దాంట్లో నేనేమనాలి చెప్పండి. సూపర్, థ్యాంక్ యూ అక్క. ఎందుకంటే మీతో మాట్లాడిన సిచ్యువేషన్ తెలియడం కోసమే, ఎందుకంటే మా వ్యూవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఏంటి అసలు సబ్జెక్టు, అసలు ఆమె రియలా కాదా అని చెప్పేసి. దాదాపు చాలా వరకు మాకు కూడా కామెంట్స్ వస్తున్నాయి అడగడం వరకు. సో పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ ఏంటంటే మీ దగ్గర తీసుకోవడం జరిగింది. ఆమె 2 మాటలైనా కూడా మీతో ఏం షేర్ చేసుకుంది. సో మీ దగ్గర ఉన్న ఫొటోస్ కూడా డిలీట్ చేయడం జరిగిందని చెప్పేసి అయితే మేము విన్నాం. వాస్తవం నిజమేనా? మీరు దిగినటువంటి ఫొటోస్ 2-3 ఫోటోలు అవి లేవు మీ దగ్గర? లేవు, కానీ అవి ఎట్లనే వస్తాయి మళ్ళీ. అంతకన్నా మంచి ఫోటోలు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ. ఆమె టాయిలెట్, ఆమె ఎక్కడెక్కడ ఏంటన్నీ నాకు తెలుసు. ఆమె షవర్పేట్ లేక్ దగ్గర వాష్రూమ్ కట్టించుకుని చూసారా? లేదు, కొత్త విచిత్రం. షామీర్పేటలో ఆల్రెడీ ఎవరో రివీల్ చేస్తారు. ఆల్రెడీ నేనే చెప్తే పోయి ఫోటో దించారు కూడా. ఎక్కడ? లోపటికి మనము ఆమె కారు పెడుతుందా, కారు పెట్టిన దానికి ముంగటికి మీరు ఇక్కడ జరిగినాక చెర్లకేమో ఇంటర్వ్యూ తీసుకురు. ఇక్కడ హైట్ స్టైట్ ఇట్లా ఒక పెద్ద కొండలాగా ఉందా? అవును. దాని పక్క పొంటే బ్లూ కలర్ రేకులతో ఉంటుంది. ఒక ఇల్లు కూడా ఉంటుంది లోపలికి. అంటే ఇల్లు ఏమో అక్కడ ఉంది. సారీ, మీరు అనేది ఇల్లు ఇంకా అక్కడ ఉంది. ఇది చెట్లకి అన్నట్టు ఉంటుంది. చెప్పండి మరి. ఓకే, కావాలంటే మీరు పోతున్నప్పుడు మెల్లగా పోయి చూస్తానికి. మీరు కూడా మీడియాకి సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఎందుకంటే మిమ్మల్ని కూడా పాయింట్ ఆఫ్ చేయడం జరుగుతుంది అందరు కాబట్టి. సో మీ మీడియా అని చెప్పేసి అయితే మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ధైర్యంగా ఉండి సో మీరు సపోర్ట్ చేసుకోండి. సో అఘోరి మాత నిజమా కాదనేది మనం మళ్ళీ తెలుసుకుందాము. ఇంకా సో సబ్జెక్ట్ ఇంకా చాలా ఉంది ఆమెది. ఇంకా అసలు ఏటు కూడా తెగడం లేదు, అసలు తెగించడానికి ఎవరు వస్తారో తెలియదు. కానీ చూద్దాం, ఎందుకంటే తను కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంది కాబట్టి అక్కడ నుండి కూడా మనకు లైవ్లు ఇవ్వడం జరుగుతుంది. సో నేను కరెక్ట్ జెన్యున్ అని చెప్పేసి అయితే ఇప్పటివరకు బల్ల గుద్దినట్టుగానే చెప్తుంది. చూద్దాం మనం ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది. సో ఆమెకి చెప్పేటంటే చూసేటువంటి జనాలు కూడా ఉంటారు కాబట్టి సో ఫైనల్గా పాపం జనాలకి ఏ సబ్జెక్ట్ అయినా మనము అందుకోవాలి, వాళ్ళకి అప్పచెప్పాలి ఏంటి అనేది. ఎందుకంటే ఈ మూఢనమ్మకాలు నమ్మడం వల్ల డబ్బులు ఎంతో కొంత 10 రూపాయలు 100 రూపాయలు దాచిపెట్టుకున్న వాళ్ళు కూడా సో ఇంట్లో చాలా వరకు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ 10 రూపాయలను తీసి కూడా నమ్మి వాళ్ళకి ఇస్తున్నారు. అట్లా మోసపోవద్దు అని చెప్పేసి ఇంతగానం జరుగుతున్నాయి. ఈ చర్చ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సంధ్యక్క.
సో చూశారు కదా అండి అఘోరి మాత అలియా శ్రీనివాస్ గారు. సో సంధ్యక్క మాటల్లోనే అయితే పింకీ అని తెలియడం జరిగింది. సో ఇక్కడ మనకు షామీర్పేటలో తనది ఒక వాష్రూమ్ కూడా ఉందట. అది కూడా మీకు ఒకవేళ వీలైతే నేను చూపిస్తా, లేకపోతే ఏదైనా విజువల్స్ ఉన్నా కూడా వేస్తా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.